రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్ ఆదేశాల మేరకు గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు రామ్నగర్, సీతానగర్, మల్లికార్జున్ నగర్, కృష్ణ, లెనిన్ నగర్, 2A మోరీ, ఆర్సీఓ క్లబ్ ప్రాంతాలలో 80 మంది సిబ్బందితో 8 టీంలను ఏర్పాటు చేసి మధ్యాహ్నం సమయంలో ఏకకాలంలో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించి ఈ ప్రాంతాలలో ఇండ్లలో సోదాలు చేసి అనుమానాస్పద వ్యక్తుల చెక్ చేయడం జరిగింది. సరిగ్గా పత్రాలు లేని వాహనాలు సీజ్ చేసి జరిమానాను విధించడం, అదేవిధంగా ఎలాంటి ధృవపత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అనంతరం అక్కడి స్థానికులతో ఏసీపీ సిఐ మాట్లాడి ఆయా ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకొని అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేసి గోదావరికని ఏసీపీ పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇతర రాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చి కూలీ పని చేసేవారు ఎక్కువ మంది మిమి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కిరాయికి ఇండ్లు ఇచ్చేవారు, వారి పూర్తి వివరాలు, ఎక్కడి నుంచి వచ్చారు, గతంలో ఎక్కడ ఉన్నారు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ వివరాలు తెలుసుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణానగర్, తర్వాత సీతానగర్ అండ్ మల్లికార్జున్ నగర్ ఏరియాల్లో, లలిత్ నగర్ ఈ ఏరియాల్లో ఆర్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మామూలుగా మార్నింగ్ టైంలో పోలీసులు ఎనీ టైం, ఏ పగలైనా రాత్రి అయినా పోలీసు ఎప్పుడు కూడా, ఈరోజు కూడా ఒక 80 మంది సిబ్బందితోని గౌరవ గోదావరికని ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 8 పార్టీలు చేసి చెక్ చేయడం జరిగింది. దానిలో కొన్ని బైక్స్, అదేవిధంగా మిగతా అనుమానితులను చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఒకటే, ఎవరైనా కిరాయికి వచ్చే వ్యక్తులకు ఖచ్చితంగా వాళ్ళు కిరాయి ఉంటున్నారంటే వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు, ఆధార్ కార్డు కావచ్చు, ఇంకేదైనా ఎవరైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నట్టయితే, ముఖ్యంగా గాంజాకు సంబంధించి ఏదన్నా సమాచారం ఉన్నట్టయితే డయల్ 100 ఫోన్ చేయడం కానీ, లేకపోతే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కానీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ